ఆదిలాబాద్ జిల్లా బేల మండలం వరూర్కే గ్రామంలో జరిగే కబడ్డీ పోటీలకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కొమరంసూరు కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగే ఈ పోటీలను సర్పంచ్ దారంచే తూకారాంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక ముందు కొమరంసూరు చిత్రపటానికి పూజలు చేశారు. మాధవ్ టీకం గారు, ఈశ్వర్ రాంపురి, సుధాకర్ అత్రాం గారు, అవినాష్ కుమ్రే. కబడ్డీ విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతులుగా 21,000, 15,000 నగదును బహుమతిని కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున అందిస్తున్నట్లు తెలిపారు. ఇక సర్పంచ్ తో పాటు గ్రామస్తులు కంది శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నపై విరుచుకుపడ్డారు. నాయకులకు కార్యకర్తలకు డబ్బు ఎరచూపి తన వైపు తిప్పుకుంటున్నాడని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి చేయని ఎమ్మెల్యేలను ప్రజలు ధైర్యంగా ప్రశ్నించాలన్నారు. ఇక అనంతరం వరూర్ గ్రామస్తులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు. దారిలో వరూర్ గ్రామ శివార్లోని ఒక చెట్టు కింద భోజనం చేసి సమీపంలోని పంట పొలాలను పరిశీలించారు. ఆదివారంలోనే కబడ్డీ పోటీలు తేదీ 25/11/2022 రోజున వరూర్ కే కొలంగూడలో కబడ్డీ పోటీలు జరిపించడం జరుగుతుంది. నేటి నుంచి ప్రతి ఒక్క టీము ఏదైతే ఉంటుందో ఎంపైర్ డిసిజన్ తీసుకోగలరని ప్రతి ఒక్క టీంని కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడనే. కాకపోతే లాస్ట్ రోజు ఏదైతే ఉందో కంది శ్రీనివాస్ ఫౌండేషన్ తరఫున లాస్ట్ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇన్ని రోజుల వరకు అయితే ప్రతి ఒక్క విలేజ్ నుంచి 15 టీములు అయితే రిజిస్ట్రేషన్ అయిపోయాయి. ఈరోజు ఈ వరూర్ గ్రామంలో సంతోష్ మరి సర్పంచ్ అధ్యక్షులు మరి గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. ఆదివారంలోనే కబడ్డీ పోటీలు